హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెఫ్రీ వరల్డ్ 9. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటి అని అంటే బీరకాయ తొక్కల పచ్చడి. చూసారా, నేను 2 కిలోస్ బీరకాయలు అయితే తీసుకున్నాను. బీరకాయ కూర బాలింతరాలకి బీరకాయ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అందుకని 2 కిలోలు తీసుకున్నాం అనమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. బీరకాయ తొక్కలు, ఈ బీరకాయ తొక్కల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫ్రై చేసుకునే ముందు. చూడండి, బీరకాయ తొక్కలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటో, కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే లేదు, అది మీ చాయిస్ అనమాట. ఇంకా పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు, అది 2 టేబుల్ స్పూన్స్ చొప్పున. ఇంకా వెల్లుల్లి, జీలకర్ర కూడా. ఓకేనా. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మంచిగా వేడైన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, ఉల్లిపాయ, బీరకాయ తొక్కలు ఇవన్నీ వేయించుకోవాలి. చూడండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇంకా ఆయిల్ అయితే వేడవ్వలేదు, ఇప్పుడు వేడైంది. ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఈ బీరకాయ తొక్కల వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడడానికి సహాయపడుతుంది అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఈ బీరకాయ తొక్కల పచ్చడి తింటే మంచిగా బాగుంటుంది, ప్రాబ్లం అనేది తగ్గిద్ది. ఇంకా మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది, ఇంకా మంచి శక్తిని ఇస్తుంది. ఇది మన బాడీ వెయిట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, ఇంకా ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఓన్లీ వెజిటబుల్ కర్రీస్, వెజిటబుల్ చట్నీస్ తినాలని అంటారు కదా, అప్పుడు ఇది ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అనమాట. ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవు కదా దీనిలో. ఇంకా దీన్ని బీరకాయ తొక్కల్ని బాగా ఎండబెట్టి ఆ పీచుని స్క్రబ్బర్లా యూస్ చేసుకుంటే చాలా మంచిది. డెడ్ స్కిన్స్ అనేవన్నీ మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఓకేనా. సరే, అన్నీ వేయించుకొని మంచిగా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మంచిగా లాస్ట్లో తాలింపు పెట్టుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి. ఇది టిఫిన్స్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. నచ్చిందా? మరి మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ ఒకసారి వేయించుకుంటే బీరకాయ తొక్కలు మాత్రం సపరేట్గా వేయించుకోవచ్చు, లేదంటే కలిపి కూడా వేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేనైతే కలిపి వేయించేసాను. మా ఇంట్లో జనం ఎక్కువ కాబట్టి వెంటనే అయిపోతుంది. అది 2-3 ఉన్న వాళ్ళు అయితే బీరకాయ తొక్కలు తక్కువ తీసుకుని సపరేట్గా వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. ఓకేనా. మరీ ఎక్కువ తీసుకోవద్దులే, తక్కువ సరిపడినంతగా తీసుకోవాలి. బీరకాయ తొక్కలు కూడా మంచిగా వేగాలి, వేగితేనే బాగుంటుంది. లేదంటే పచ్చడి కొంచెం పసి వాసనలా అనిపిస్తుంది ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే, వేగకపోతే. ఓకేనా. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరే, తాలింపు వేసాను అనమాట, ఆవాలు అన్నేసి అద్దుకో అయిపోయింది పచ్చడి. థ్యాంక్ యూ.